హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరో ఇతడే అంటూ ఆసక్తికర విషయం పంచుకున్న డైరెక్టర్ బాబీ. ఈ విషయం పైన మన ముందు మాట్లాడడానికి భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరో నవీన్ పొలిశెట్టి అని చెప్పేసి దర్శకుడు బాబీ ఆసక్తికర విషయం పంచుకున్న విషయం అంటే దేనికి సార్? అంటే యాక్చువల్గా ఆయన అనగనగా ఒక రాజు సినిమా, ఆ సినిమాకి సంబంధించి ఒక సక్సెస్ దీనికి ఒక అకేషన్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ ఇలా చెప్పాడు, చిరంజీవి గారికి ఈ సినిమా హిట్ అవ్వటం అనేది బాగా కనెక్ట్ అయింది, ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు అని చెబుతూ ఒక మాట, ఆయనకి నవీన్ పొలిశెట్టి యాక్షన్ అంటే ఇష్టం అనే విషయాన్ని ఆయన పంచుకున్నాడు. ఈ పంచుకోగానే ప్రపంచం అంతా ఇంకొకలా మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఇది నిజానికి చిరంజీవి గారు ఆయనతో లింక్ పెట్టి మాట్లాడుకోవాల్సిన అంశం కాదు, కానీ జనాలకు ఒక అనుమానం మొదలైంది. ఇప్పుడు బాబీతో సినిమా చేయబోతున్నాడు ఆయన. నెక్స్ట్ బాబీతో చేయబోతున్నటువంటి సినిమాలో బహుశా నవీన్ పొలిశెట్టి ఉండే అవకాశం ఉందా అన్న పద్ధతిలో వార్తలు వండుట అనేటువంటి కార్యక్రమం మొదలైపోయింది. అంటే జనరల్గా ఇటీవల కాలంలో చిరంజీవి గారి సినిమాల్లో ఇంకొక హీరో ఉండటం అనేది కామన్గా మారుతోంది. ఇది ఒక రీజన్. దాన్ని తీసుకుని ఈ వార్తని వండటానికి అక్కడి నుంచి సోర్స్ దొరికింది వీళ్ళకి. ఎలా సోర్స్ అంటే, మనం చూసాం వాల్తేరు వీరయ్యలో రవితేజ ఉన్నాడు, రవితేజ గారు ఉన్నారు. అలాగే మొన్న రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినటువంటి మణిశంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ గారు ఉన్నారు. అవును. ఇలా ఆయన ప్రతి హిట్ సినిమాలోనూ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఇది జరుగుతోంది. ఆ మధ్యకాలంలో ఆయన ఒక హీరో మన సినిమాలో ఉంటే బాగుంటుంది అన్నారని ఒక ప్రచారం జరిగింది. ఇలా రకరకాల వార్తలు. ఎప్పుడు ఈ జనరేషన్ హీరో ఒకరు తనతో పాటు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం చిరంజీవి గారికి ఉంది అని ఇలాంటి వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యం ఇవన్నీ తీసుకుని ఇప్పుడు ప్రత్యేకంగా ఈయన నవీన్ పొలిశెట్టి గురించి మాట్లాడటం, బాబీ మాట్లాడటం అనేది ఇక్కడ కీలకమైన విషయం. బాబీతోనే ఇప్పుడు చిరంజీవి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, ఆయన ఫిబ్రవరిలోనే షూట్లో పాల్గొంటున్నారు అనేది వార్త. కాబట్టి ఫిబ్రవరి నుంచి మొదలవుతున్నటువంటి ఆ సినిమాలో బహుశా నవీన్ కూడా ఉండే అవకాశం ఉందా, అందుకోసమే ఆయన ఈ ఫంక్షన్కి వచ్చారా, వచ్చి అందులో భాగంగానే ఆయన మైక్ తీసుకుని చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారా, తీసుకొచ్చి ఉండొచ్చు. డెఫినెట్గా నవీన్ పొలిశెట్టికి అందులో ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వార్త నడుస్తోంది. ఇది అధికారిక సమాచారం అయితే కాదు. ఇది అధికారిక సమాచారం అయి ఉంటే వాళ్ళు ప్రకటన చేసి ఉండేవారే. అలాంటి ప్రకటన వస్తుందేమో అని ఒక క్వశ్చన్ మార్కుతో ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది. అందుకని నవీన్ పొలిశెట్టికి ఆ క్యారెక్టర్లో చేయటం ఇష్టమైతే కావచ్చు. అంటే తను కూడా చిరంజీవి గారి అభిమానిని అని చెప్పుకున్నాడు అక్కడ. అవును. కాబట్టి వీళ్ళందరూ జనరల్గా ఈ జనరేషను, ఇంతకుముందు జనరేషను చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాము, ఇది జనరల్గా ఒక స్టేట్మెంట్గా ఇస్తున్నారు అందరూ. ఆయన కూడా యంగ్ హీరోల సినిమాలు ప్రమోట్ చేయడానికి కూడా సిద్ధపడి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఆ మధ్య ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమాకి ఆయన విజయ్ దేవరకొండతో కలిసి ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు. అలా ఏ సినిమా ఫంక్షన్కైనా వెళ్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. యంగ్ హీరోలు ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు, ఈ ట్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా కాన్షియస్గా ఫాలో అవుతున్నాడు. ఆయన కూడా ఫాలో అవుతూ ఏ సినిమా సక్సెస్ అవుతోంది, ఆ సక్సెస్ అవ్వటంలో ఆ సినిమా విజయానికి తోడ్పడినటువంటి ఎలిమెంట్స్ ఏమిటి అవి కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయన ఒక క్రిటిక్ లాగా చూస్తున్నాడు సినిమాని. ఎందుకు అంటే ఆయన ఈ జనరేషన్తో కూడా పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన లైన్లో ఉన్నాడు, ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ వరుస సినిమాలు చేస్తున్న టైంలో ఈ జనరేషన్ని ఆవాహన చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఆయన ఎక్కడా కూడా ఫీల్ రానివ్వట్లేదు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మణిశంకర వరప్రసాద్లో కూడా ఆయన చాలా
అప్డేట్ ఉన్నాడు. ఆ ఉండటం కోసం చాలా కసరత్తు చేస్తున్నాడు ఆయన. ఆ కసరత్తులో భాగంగానే ఈ జనరేషన్ హీరోలు వీళ్ళ తాలూకా మేనరిజమ్స్ ప్రతిదీ అంటే వాళ్ళ మీద చిరంజీవి ప్రభావం ఉందా లేదా అనేది ఒక గొడవ అయితే, చిరంజీవి గారు తనని తాను ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా ఇలా ట్రావెల్ అవటానికి కోసం ఆయన ప్రజెంట్ సినిమాని అన్ని లాంగ్వేజెస్ని గమనిస్తున్నాడు ఆయన. ఆ గమనింపులో ఆయన దృష్టిలోకి వచ్చిన హీరో నవీన్ పోలిశెట్టి అయి ఉండొచ్చు. ఆయన మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీటుల్లో కూడా, అంటే మొదటి సక్సెస్ మీట్లో సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల ప్రస్తావన చేశాడు ఆయన. దానికి ముందు చేశాడు. దానికి ముందు కూడా రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలన్నీ తన సినిమాతో పాటు విజయవంతం కావాలని కోరుకున్నాడు ఆయన. ఏది రాజాసాబ్ నుంచి మొదలుపెట్టి నారీ నారీ నడుమ మురారి వరకు ఈ రవితేజ సినిమా వీటన్నిటినీ లింక్ చేస్తూనే మాట్లాడాడు. అందులో భాగంగానే ఒక రాజాసాబ్ తప్ప మిగిలిన సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. రెవెన్యూ పరంగా చిరంజీవి గారి సినిమా బిగ్గెస్ట్ సక్సెస్. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే నారీ నారీ నడుమ మురారి కొంత ఎడ్జ్ వచ్చింది ఆ సినిమాకి. వసూళ్ల పరంగా శివశంకర వరప్రసాద్ గారితో కొంచెం అంటే అది బీభత్సమైనటువంటి వసూళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లోకి నవీన్ పోలిశెట్టి సినిమానే వెళ్ళింది. అంటే తనని 100 crore క్లబ్లోకి జాయిన్ చేసిన సినిమా అది. అలాగే నవీన్ పోలిశెట్టిలో ఒక మాస్ హీరో ఇది ఉంది, ఆ తరహా ధోరణులు ఉన్నాయి అతనిలో, ప్రాపర్గా వాడుకుంటే అనే హింట్ కూడా ఇచ్చాడు ఆ సినిమా నుంచి. యాక్చువల్గా ఆ హింట్ ఇవ్వటం కోసమే ఆ సినిమాని డిజైన్ చేశారు. తను ఏదో కామెడీ సినిమాలు చేసుకుంటూ రొటీన్గా వెళ్ళటం కాకుండా నేను మాస్ సినిమాల్లో కూడా చేయగలను, ఆ తరహా సబ్జెక్టులు కూడా నేను హ్యాండిల్ చేయగలను అనే విషయం ఇండస్ట్రీకి అర్థం చేయించడం కోసం చేసిన సినిమా కాబట్టి, చిరంజీవి గారి సినిమాలు ఆ ధోరణిలో ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరి కలయిక ఒకవేళ తీసుకుంటే, ఒకవేళ నవీన్ పోలిశెట్టిని చిరంజీవిని కలిపి ఏదైనా మూవీ ప్లాన్ చేస్తే, ఒక కథని నడపగలిగితే డెఫినెట్గా అది జనాలకి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది అనటంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. మంచి కాంబినేషనే డెఫినెట్గా అది వర్కౌట్ అయితే బాగుంటుందని అభిమానులు అనుకోవడంలో తప్పేం లేదు. ఇది అంటే ఇవి వార్తలేనా సార్, లేకపోతే నిజం? లేదు అంటే ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ఆయన వేదిక మీద మాట్లాడిన దాన్ని ఆధారం చేసుకుని నడిపిస్తున్నటువంటి ప్రచారం అంతే. అంతకు మించి ఇందులో వాస్తవం లేదు. ఉంటే వాళ్ళు అది మంచిదే అనేది. అంటే రవితేజ చిరంజీవి ఎలా బాగుందో, వెంకటేష్ చిరంజీవి ఇలా ఇంకెంత బాగుందో, అలాగే వీళ్ళ కాంబో కూడా బాగుంటుంది. అంటే వెంకటేష్ చిరంజీవి కొంత వాళ్ళు, వెంకటేష్ కూడా కొంచెం సీనియర్ ఆర్టిస్టు, అలా కాకుండా నవీన్ పోలిశెట్టి అయితే ఈ జనరేషన్ హీరో కాబట్టి ఇది ఇంకొంచెం మోర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును, ఆ మోర్ ఎక్స్పెక్టేషన్ ఉండటం అనేది సినిమాకు అవసరం. అందుకని ఇది జరుగుతున్న ప్రచారం నిజమైతే బాగుంటుందనే అభిప్రాయం అంతే, అధికారిక సమాచారం అయితే కాదు. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు మూవీ తీస్తే ఇలాంటి స్టోరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎంటర్టైన్మెంటే, చిరంజీవి గారి మీద ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఆయన ఎంటర్టైనింగ్ హీరోయిజంని బాగా చేయగలడు. అలాగే సీరియస్ క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేశాడు, ఆయన చేయగలడు. ఇప్పటికీ కూడా ఆ ఎనర్జీ ఉంది ఆయనకి. యాక్షన్ జోనర్లో కూడా మన సినిమాని నడిపారు కొంత. తను ఆ ఏరియాలో కూడా ఫిట్గానే ఉన్నాడు ఆయన. సో కొంచెం యాక్షన్ బ్యాక్ డ్రాప్లో నడిచేటువంటి ఒక ఎంటర్టైనింగ్ మూవీ ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరు కాంబినేషను విపరీతంగా సెట్ అవుతుంది. బాబీ ఆ ధోరణిలోనే చేశాడు ఇంతకుముందు తీసినటువంటి వాల్తేరు వీరయ్య కూడా. అవును, నిజానికి ఆ టైంలో బాలకృష్ణ గారి సినిమా అది 2 పక్కన రిలీజ్ అయినాయి. 2 పెద్ద హిట్లు అయినాయి కానీ కొంచెం ఎడ్జి సినిమా తీసుకుంది వాల్తేరు వీరయ్య. ఆ ఎడ్జి తీసుకోవడానికి కారణం ఆ సినిమాలో మోర్ ఎంటర్టైన్మెంట్ ఉండటమే. అందుకని ఆ తరహా కథలు చేయటంలో తనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి, ఒక శైలి ఉంది కాబట్టి
ఆ తరహా ఆ జానర్లో వెళ్ళే కథ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇద్దరు బాబీ అంటే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ డ్యూయల్ యాక్షన్, ఐ మీన్ ఇద్దరు హీరోలు ఉంటారు ఈ స్టోరీలో ఖచ్చితంగానే ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. దానికి నవీన్ పోలిశెట్టిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అంటే తీసుకుంటే బాగుంటుందనే, తీసుకుంటాడు ఆయన అనే గ్యారంటీ లేదు, ఆయన చెప్పలేదు. తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే ఈ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అంతే. వాస్తవం అయితే వాళ్ళే అధికారిక ప్రకటన చేస్తారు కదా, అది వస్తే ఒకవేళ మంచిదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.